ఏర్పడిందమ్మా అంటే వచనము అనే పదం అనేది ఏర్పడిందండి. మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి సాధారణంగా వచనము అంటే అర్థం ఏంటి సార్ అని చూసుకుంటే మరి సాధారణంగా వచనము అంటే అర్థం ఏంటమ్మా అంటే మాట అని చెప్పుకుంటామండి. సో జనరల్ గా పరిశీలించుకుంటే వచనము అంటే అర్థం ఏంటమ్మా మాట అని చెప్పుకుంటాం. కానీ మరి వ్యాకరణం ప్రకారం పరిశీలించుకుంటే వచనము అంటే అర్థం ఏంటి సార్ అంటే సంఖ్యను తెలియజేసేది అని చెప్పుకుంటామండి. సో వ్యాకరణం ప్రకారం వచనము అంటే అర్థం ఏంటి నాన్న సంఖ్యను తెలియజేసేది అన్నాం. మరి ఏంటి సార్ సంఖ్య అన్నారు అని పరిశీలించుకుంటే మరి మనం తీసుకున్నప్పుడు మరి ఏవైనా వస్తువులు కానీ అంశాలు కానీ వ్యక్తులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ అవి ఎన్ని ఉన్నాయి అనేటువంటి వాటి సంఖ్య గురించి కానీ లేదా వాటి యొక్క పరిమాణం గురించి కానీ తెలియజేసే వాటిని మనం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే వచనాలు అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించమ్మా మరి ఈ వచనాలు అనేవి మరి సంస్కృతం ప్రకారం ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఈ వచనాలు అనేవి సంస్కృత ప్రకారం ఎన్ని రకాలమ్మా అంటే 3 రకాలండి. ఒకటి ఏంటమ్మా అంటే ఏకవచనం, రెండోది ఏంటమ్మా ద్వివచనం, మూడోది ఏంటమ్మా అంటే బహువచనం అండి. నా తెలుగు ప్రకారం కాదమ్మా, ఏ భాష ప్రకారం? సంస్కృత భాష ప్రకారం. మరి సంస్కృత ప్రకారం వచనాలు అనేవి 3 రకాలు అంటున్నాం. మరి ఇందులో ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ఏకవచనం అన్నాం, రెండోది ఏంటమ్మా అంటే ద్వివచనం, మూడోది ఏంటమ్మా అంటే బహువచనం. మరి ఏకవచనము అంటే ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే కదా కేవలము ఒకే ఒక్క అంశం గురించి కానీ ఒకే ఒక్క వస్తువు గురించి కానీ తెలియజేసే దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే ఏకవచనం ఉండాలండి. సో ఏదైనా ఒకటి మాత్రమే ఉండాలండి. ఇలా ఒక అంశం గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకుంటాం ఏకవచనము అని చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ద్వివచనము అన్నాడు. మరి ద్వివచనం అంటే ఏంటి సార్ అంటే 2 వస్తువుల గురించి కానీ లేదా 2 అంశాల గురించి కానీ తెలియజేస్తే అటువంటి దానిని మనం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే ద్వివచనము అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో వాటర్ ఇట్ ఇస్ ఏవైనా 2 ఉండాలా, వ్యక్తులు కానీ జంతువులు కానీ ఏవైనా ఉండొచ్చునండి. మరి ఏవైనా 2 గురించి తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే ద్వివచనము అని చెప్పుకుంటాం. మరి థర్డ్ వన్ ఏంటమ్మా అంటే బహువచనము అన్నాడండి. మరి సంస్కృతం ప్రకారం బహువచనము అంటే ఏంటి సార్ అంటే మరి ఏంటమ్మా 2 లేదా కాదమ్మా ఆల్రెడీ 2 చెప్పాం. ఏమొస్తుంది 3 లేదా అంతకంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకుంటాం బహువచనము అంటారండి. సో 3 లేదా అంతకంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేయాలి. ఇలా 3 లేదా అంతకంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేస్తే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే బహువచనము అని చెప్పుకుంటాం. లేదా డెఫినేషన్ ఇలా కూడా చెప్పొచ్చు అండి. ఇంకా ఏమని చెప్పొచ్చు సార్ అంటే 2 కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేసినా కూడా దాన్ని ఏమని చెప్పుకుంటాం సార్ అంటే బహువచనము అంటారండి. సో 2 కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేయాలి అన్నా. ఇలా 2 కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేసినా కూడా మనం ఏమని చెప్పుకుంటాం బహువచనము అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇలా 3